న్యూస్ చూస్తున్నాం. జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి మున్సిపాలిటీలో ఓవైపు పోలింగ్ జరుగుతుండగా మరోవైపు డబ్బుల కట్టలు దర్శనమిచ్చాయి. పట్టణంలోని 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన ఓ వ్యక్తి నడి రోడ్డుపై నోట్ల కట్టలు వదిలేసి పరారయ్యాడు. ఓటర్లకు డబ్బు పంచేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు పట్టుకునే క్రమంలో సదరు వ్యక్తి డబ్బులను రోడ్డుపై విసిరేసి అక్కడి నుంచి పరారయ్యాడు. ₹1,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. రైట్ ఇటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అయితే ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే ఒక వ్యక్తి బీఆర్ఎస్ కి చెందిన వ్యక్తి అయితే అక్కడ పోలీసులు అక్కడ నోట్ల కట్టలు వదిలేసి పరారైనట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇప్పటికే ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. సో ఎలాంటి డీటెయిల్స్ ని రాబట్టారు? శాలిని, భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒకవైపు ఏమో ఎన్నికలు జరుగుతున్నాయి, మరోవైపు ఓటర్లను ప్రలోభం చేయడానికి కొంత డబ్బు పంపిణీ కూడా చేస్తున్నట్లుగా అయితే ఇటు అధికారులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే 22వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించిన డబ్బు పంచుతున్నట్లుగా వారు పోలీసులు గుర్తించి అక్కడికి వారు వెళ్ళడం జరిగింది. అక్కడే ఒక వ్యక్తి వద్ద నుంచి ₹1,00,000 అయితే స్వాధీనం చేసుకున్నారు. కానీ చెప్పింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ వార్డు సంబంధించిన వ్యక్తి కోసమని నేను ఓటర్లకి మనీ ఇవ్వడానికే ఈ డబ్బులు నా దగ్గర ఉన్నాయని పోలీసులతో తను అంగీకరించినట్లుగా అయితే మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పోలీసులు ప్రస్తుతం ఆ డబ్బుతో పాటు ఆ వ్యక్తిని కూడా స్వాధీనపరచుకొని వారు పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అక్కడ వారు పూర్తిగా సమాచారం సేకరిస్తూ దానిపైన వారు కేసు నమోదు చేసే విధంగా అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం లేదు, ఇప్పటికే ఓటర్లను ప్రలోభం చేయడానికి పలు పార్టీలు కూడా వారి అభ్యర్థుల గెలుపు కోసం భారీగానే డబ్బులు పంచుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి కూడా భారీగానే డబ్బులు పంచినట్లుగా తెలుస్తుంది. కొంతమందిని ఓటింగ్ వేయడానికి వస్తున్న వారిని ప్రలోభ పెట్టడానికే ఈ డబ్బులు పంచినట్లుగా అయితే ఇటు ఆ వ్యక్తి అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు అయితే పూర్తి సమాచారం సేకరిస్తున్నారు. శాలిని, అలాగే చంద్రశేఖర్, ఇప్పుడు ఆ వ్యక్తి అయితే పట్టణంలోని 22వ వార్డుకు చెందిన బీఆర్ఎస్ అభ్యర్థి బుర్ర రమాదేవికి చెందిన వ్యక్తిగా తెలుస్తుంది. సో తనపై కూడా కేసు నమోదయ్యే అవకాశం కనిపిస్తుందా? అంటే ఎన్నికల కోడ్ని ఉల్లంఘించారు కదా? ఎస్ శాలిని, ఇదే ఇప్పుడు తను అంగీకరించాడు. ఈ డబ్బులు అయితే 22వ వార్డుకు సంబంధించిన బుర్ర రమాదేవికి సంబంధించిన డబ్బులు ఇక్కడ డబ్బులు తను ఓటర్ల